వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే నేను 100 lakhs అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బళ్ళారి నుంచి శ్రీశైలం వెళ్ళే కేకేఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు బళ్ళారి డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు బళ్ళారి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 8:15 బళ్ళారి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు గుంతకల్, గుత్తి, డోన్, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల, సున్నిపెంట మీదుగా శ్రీశైలంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ కర్నూలుకు మధ్యాహ్నం 12:45, ఆత్మకూరుకు మధ్యాహ్నం 2:30, దోర్నాలకు సాయంకాలం 4 గంటలకు, అలాగే శ్రీశైలంకు సాయంకాలం 5:30 అయితే చేరుకుంటుంది. బళ్ళారి నుంచి శ్రీశైలంకు సుమారుగా 358 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బళ్ళారి నుంచి శ్రీశైలంకు టోటల్ జర్నీ అవర్స్ 9:15. బళ్ళారి నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 565 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి బళ్ళారి వెళ్ళే కేకేఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 7:50 శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 8 గంటలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ దోర్నాలకు ఉదయం 10 గంటలకు, ఆత్మకూరుకు ఉదయం 11:30, కర్నూలుకు మధ్యాహ్నం 1 గంటకు, బళ్ళారికి సాయంకాలం 6 గంటలకైతే చేరుకుంటుంది. శ్రీశైలం నుంచి బళ్ళారికి టోటల్ జర్నీ అవర్స్ 10 గంటలు. ఈ బస్సు వయా గుత్తి, గుంతకల్ మీద కాకుండా ఇవే అంటే మనకు కోడుమూరు, ఆలూరు, ఆస్పరి మీదుగా బళ్ళారి వెళ్తే అయితే చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఈ వేలోనే మనకు ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు బళ్ళారికి. ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.